మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అందుకే మహాత్ములైనటువంటి వాళ్ళు మహా అయితే కొందరి దగ్గర దానాలు పుచ్చుకుంటారని కానీ పాపాత్ముల దగ్గర పుచ్చుకోరండి. పాపపు సొమ్ముని దానంగా పుచ్చుకోరు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు మేమెవరం కూడా ఇంత పాపాత్ముడు నువ్వు, ఎందుకంటే హత్యలు చేసావు, మానభంగాలు చేసావు, తల్లిదండ్రుల్ని బాధ పెట్టావు, ఇన్ని పాపాలు ఒక్కడి దగ్గర ఉండడం మేము ఎక్కడ వినలేదు. కేవలం దొంగతనం మాత్రమే కాదు, నీ దగ్గర సర్వపాపములు ఉన్నాయి. ఇంత పాపముల సొమ్ము పాపాత్ముడి చేతి మీదుగా పుచ్చుకుంటే వాటికి ప్రాయశ్చిత్తం చేసుకునేటంత మంత్రబలం కూడా మగలేదు. అందుకు మేము మాత్రం నేను పుచ్చుకోము అని వెళ్ళి తిన్నగా వెళ్ళి అప్పుడు పాప సంహరణ మంత్రములు చెప్పుకుంటూ వీటిని అఘమర్షణ మంత్రములు అంటారండి. అఘమర్షణ మంత్రములు చెప్పుకుంటూ ఆ పవిత్ర నదిలో స్నానం చేసేట. అయ్యా దానం పుచ్చుకోలేదు కదా, ఎందుకు స్నానం చేశారు అని అక్కడ ఒక ఆయన అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, పతితుడితో సంభాషించిన పాపం పోవడానికి మేము స్నానం చేశామన్నమాట. ఎంత లోతైన జీవితం! ప్రతి క్షణం క్షణం జాగ్రత్త పడ్డ మహాత్ములు ఆదర్శంగా చెప్పారు పురాణవేత్తలు. దీన్ని బట్టి మనం ఎలా బ్రతుకుతున్నామో చూడండి ఇక్కడ. అంటే జీవితంలో ప్రతి క్షణం పవిత్రంగా బ్రతకడానికి ప్రయత్నించడమే నిజమైన జీవితం. ఇది తెలుసుకోండి. ధర్మం అంటే ఏమిటో కాదు, ప్రతి క్షణం పవిత్రంగా బ్రతకడానికి ప్రయత్నించాలి ఇక్కడ ఈ మహాత్ములు. అందుకు పతితులతో సంభాషిస్తే ఒక దోషం, వాళ్ళని చూస్తే ఒక దోషం, వాళ్ళతో కూర్చుంటే ఒక దోషం, వాళ్ళతో కలిసి తింటే ఒక దోషం, వాళ్ళది అనుభవిస్తే మరొక దోషం. ఇన్ని ఉంటాయి ఇక్కడ. అందుకు ముందు పతిత సంభాషణ దోష నివారణార్థం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు మేము మంత్రములు చెప్పుకుని స్నానం చేసి శుద్ధులమయ్యేవయ్యా అని బయలుదేరారు ఇక్కడ. వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇతనికి బాధ కలిగింది. అయ్యా ఈ సంపాదించిన ద్రవ్యం అంతా ఏం చేయాలి? ఇంకా ఆ దొంగల సాయంతో నెమ్మదిగా తన శరీరాన్ని కదిలించుకుంటూ బయలుదేరట. వెళుతూ వెళుతూ అరణ్యాల్లోకి వెళుతూ ఉంటే ఒక పల్లె ప్రాంతానికి సమీపంలో ఉన్న అరణ్యంలో ఒక శిథిల మందిరం కనబడింది ఇక్కడ. శిథిలమైన ఒకానొక మందిరం. ఆ మందిరాన్ని చూసిన వెంటనే ఈ మందిరం ఏంటి పాడుపడింది అన్నాడు ఇక్కడ. దాని గురించి వాకపు చేశాడు ఊళ్ళో. తెలిసింది అదొక ప్రాచీనమైన మందిరం, దెబ్బతింది, ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని అని అంటే అప్పుడు ఆ పక్కన మిత్రుడు సహాయం చేసేట. ఈ మందిర ఉద్ధరణకి నీ ద్రవ్యాన్ని వినియోగించు కనీసం అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మాణం చేసి లోకక్షేమం కోసం వినియోగించడం ఒక ఎత్తు, జీర్ణమైన మందిరాన్ని ఉద్ధరించడం కూడా చాలా విశేషమైన కార్యక్రమం కనుక ఈ మందిరాన్ని ఉద్ధరించు అని అంటే, సరే తప్పకుండా నా ద్రవ్యమంతా దానికి వినియోగిస్తాను అని చెప్తే అప్పుడు ఊరు నుంచి శిల్పుల్ని పిలిపించారు, మహాత్ములైనటువంటి శాస్త్రవేత్తల్ని పిలిపించారు. ఇప్పుడు మందిర పునర్నిర్మాణానికి పునఃప్రతిష్ఠకి ఏర్పాట్లు చేశారు. ఆ మందిరంలో ఉన్నటువంటి దైవం ఎవరయ్యా అంటే సాక్షాత్ గణపతి. ఆ మందిరం దైవము గణపతి యొక్క పరామూర్తి ఉందిట. అంటే గణపతికి అనేక మూర్తులు ఉన్నాయండి. గణపతి యొక్క ఒకానొక స్వరూపం, అది పరామూర్తి స్వరూపం అక్కడ ఉన్నది అని వర్ణిస్తోంది పురాణం. అటువంటి గణపతి అందులో ఉన్నాడు గనక జీర్ణోద్ధరణ చేసి తిరిగి కళలన్నింటినీ శుద్ధం చేసి ఆవాహన చేయించి ఆలయాన్ని వృద్ధిపరచాలి అని నిర్ణయించుకున్నాడు. అతడు అదృష్టం ఏమిటో కానీ చక్కని శిల్పులు లభించారు, చక్కగా ఉద్ధరణ జరిగింది. దానికి తోడు పుణ్యముహూర్తం నిర్ణయించి శాస్త్రవేత్తలు వచ్చి స్వామివారికి పునఃప్రతిష్ఠాదులను అద్భుతంగా చేశారు. ఆలయ నిర్మాణమైంది, ఇంత చక్కగా జరిగింది. ఆడ తర్వాత కొంతకాలానికి నువ్వు మరణించావు. మనం కథ మర్చిపోలేదు కదా, ఇదంతా సోమకాంతుడికి చెప్తున్నాడు. నువ్వు కామందుడివి, అప్పుడు నువ్వు కొంతకాలానికి మరణించావు. మరణించిన తర్వాత యథాప్రకారంగా అందరికీ వచ్చినట్లే యమదూతలు వచ్చి తీసుకెళ్లారు. ఈ మాట చెప్పగానే యమదూతలటండి నేను నమ్మనండి అన్నాడు ఒక ఆయన. మరి కనబడతారా పెడతారా అని. వాళ్ళు ఎప్పటి నుంచి కనబడరు, తీసుకుపోయేటప్పుడు కనబడతారు. ఎప్పటి నుంచి కనబడాలని తాపత్రయపడకండి, వాళ్ళు తీసుకుపోతారు. అప్పుడు నాకు కనబడ్డారని చెప్పడానికి వెనక్కి రావు. ఎందుకంటే మన దగ్గర అటెండెన్స్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. మొత్తానికి వాడు తీసుకుపోయారు తిన్నగా. ఎవడైనా ముందు అక్కడికి వెళ్ళాల్సింది యమలోకానికి. యముడు చూసేట జాలిగా. అప్పుడు ఒక మాట అన్నాడు, నీకు నేను అవకాశం ఇస్తున్నా. నువ్వు పుణ్యములు చేసావు, పాపములు చేసావు. నీ బతుకు మొత్తం మీద ఒక మహాపుణ్యం ఉంది, పాపాలు చాలా ఉన్నాయి. నీకు చాయిస్ ఇస్తున్నా, పుణ్యఫలం ముందు అనుభవిస్తావా, పాపఫలం ముందు అనుభవిస్తావా? ప్రతివాడికి వస్తుందండి, మీరు ఇప్పుడే డిసైడ్ చేసేసుకోండి. ఈ క్వశ్చన్ వస్తుంది. యముడు అడిగాడు, పాపఫలం ముందా పుణ్యఫలం ముందా అని. కొంచెం ఆలోచించాడు. ఆ పుణ్యం ఏదో దాని ఫలం ముందు అనుభవించేస్తానన్నాడు. ఆ పుణ్యఫలం అనుభవించాలి. అందుకు అనుభవం లోకాల్లోనే అవుతుంది, పుట్టాక కూడా అనుభవించాలండి. చూడండి ఇక్కడ కొన్ని లోకాల్లో అనుభవిస్తారు, కొందరు ఈ శరీరం ధరించి అనుభవిస్తారు. అక్కడ కొంత ఇక్కడ కొంత అనుభవిస్తేనే కర్మక్షయం. అందుకు పుణ్యఫలం నువ్వు అనుభవిస్తావు, తర్వాత జన్మలో పుణ్యఫలాన్ని కొంతకాలం అనుభవిస్తావు, తర్వాత నీ పాపఫలం ప్రారంభమవుతుంది. ఆ జీవితంలోనే ప్రారంభమవుతుంది.
తర్వాత నువ్వు మరణించిన తర్వాత నరకాదుల్లో ఇంకా పాపాలు అనుభవిస్తావు, తర్వాత మరికొన్ని జన్మలు ఉన్నాయి నీకు. ఇంత స్కీమ్ చెప్పాడు అక్కడ. చూసారా? ఆడుతూ పాడుతూ పాపం చేస్తాం, ఏడుస్తూ అనుభవిస్తాం. తెలుసుకోండి. అప్పుడు మళ్ళీ చేతులు కాలి కాకులు పట్టుకోవడమే. అందుకే ఈ దేహం ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవాలి, తర్వాత చేసుకోవాలన్న లాభం లేదండి. అక్కడ యముడు ఛాన్సులు ఇవ్వడు. మొత్తానికి నీకు ఒక అద్భుతమైన జన్మ వస్తుంది, దానిలో పుణ్యఫలాన్ని కొంతవరకు అనుభవిస్తావు, తర్వాత పాప ఫలం రావడం మొదలవుతుంది. తర్వాత నీకు ఇంకా సంచితంగా చాలా ఉంది కనుక, ఎందుకంటే కొన్ని జన్మలు అనుభవించిన తీరని కర్మలు ఉన్నాయి నీకు. ఆ తర్వాత కూడా ఇంకా నీకు జన్మలు ఉన్నాయి. ముందు ఒక జన్మ ఇస్తున్నాను, ఆ జన్మ అద్భుతమైన రాజజన్మని ఇస్తాను. ఆ రాజజన్మలో నీకు అన్నీ బాగా సమకూడతాయి. యవ్వనము, బలము, మంచి భార్య, పిల్లలు, రాజ్యం అన్నీ బాగుంటాయి. కొంతకాలం అయ్యాక నీకు పాప బలం ప్రారంభమవుతుంది, భయంకరమైన వ్యాధి రూపంలో మొదలవుతుంది అని అప్పుడు యముడు చెప్పాడు. దాని ఫలితంగా నువ్వు ఇప్పుడు సోమకాంతుడైన రాజుగా పుట్టావు. ఇంతవరకు పుణ్యఫలాన్ని బాగా అనుభవించావు. ఒకటే పుణ్యం నీ బ్రతుకులో, గణపతి ఆలయాన్ని ఉద్ధరించి ఆయన కైంకర్యం చేసావు, అంతే. అదొక్కటే. దాని ఫలితంగా రాజు అయ్యావు. అన్నీ అనుకూలించే, ఇంత సంపద, మంచి యవ్వనం అన్నీ దాటే. ఇప్పుడు నీ పాప ఫలం ప్రారంభమైంది. ఇక్కడితో అయిపోలేదు, చివరి వరకు భయంకరమైన అవస్థలు పడతావు. తర్వాత నువ్వు ఇంకా పాపపు జన్మలు అనుభవిస్తావు అని ఎప్పుడైతే భృగు మహర్షి చెప్పాడో కోపం వచ్చింది సోమకాంతుడికి. చూడండి, ఎందుకంటే మన గురించి పొగుడుతున్నంతసేపు బాగుంటుందండి. ఒక్కసారి నిలదీసి నీ జీవితం ఇదిరా బాబు అని గత జన్మల దాకా అక్కర్లేదు, ఈ జన్మలో ఫ్లాష్ బ్యాక్ చెప్తేనే మా కోపం వస్తుంది మనకి. పైగా పక్కన మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ మీరు గొప్పవారు గొప్పవారిని ఇప్పటి వరకు అంటున్నారు. ఇప్పుడు ఇదే అండి మీ గత జన్మలో బతుకు అని వాళ్ళు చూస్తే అలా ఉంటుందండి. ఇక్కడ ఇన్ని హత్యలు చేసి ఇంత అసహ్యకరమైన జీవితమా అని తన మీదే తనకు వచ్చి ఎంతకీ మహర్షిని నన్ను అభ్యపడుతున్నాడో నిజమా అని డౌట్ వచ్చిందండి. ఎందుకు మేధావులు కదా, డౌట్లు వస్తుంటాయి. వెంటనే ఆ ఋషి నుంచి ఒక దివ్యమైనటువంటి పక్షులు వచ్చి పొడవడం మొదలెట్టాయి. ఇక్కడ అంటే ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయండి, కనిపిస్తాయి అంటే మహర్షులు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయండి. వచ్చి పొడవడం మొదలుపెట్టేట. ఏమిటి నన్ను ఇలా పొడుస్తున్నాయి ఇవన్నీ అని అంటే, నువ్వు మహర్షి వాక్కును నువ్వు సందేహించావు గనక తపస్సు చేత నాలో ఉన్న కొన్ని శక్తులు వచ్చి సందేహించి నిన్ను శిక్షిస్తున్నాయని చెప్పాడు. విశేషమైన మాట ఇక్కడ. సత్యాన్ని సందేహిస్తే శిక్ష ఇలా ఉంటుంది అనగానే వెంటనే పాదాల మీద పడి, నేను ఇప్పుడు అనుభవించాను, ఇంతవరకు అయిపోయింది, ఇప్పుడు ఈ రోగం తగ్గుతుంది అనుకున్నాను, తగ్గదు అని నువ్వు చెప్పవు. పైగా ఇంకా ఎన్నో పాపాలు ఉన్నాయని చెప్పవు. అంటే నువ్వు బాగుపడే మార్గం లేదా అని అంటే, బాగుపడే మార్గం ఉందయ్యా నీకు, అది నీకు నేను చెప్తాను. శాస్త్రం చాలా ఉన్నది. నువ్వు అనుభవించబోయేవి ఇవి, తప్పించుకోవడానికి మార్గం ఏంటో నేను చెప్తాను. ఇది చెప్పడానికి నువ్వు రేపు పొద్దున సిద్ధమే వస్తే నేను చెప్తానన్నాడు. వెంటనే మళ్ళీ మరుసటి రోజు, ఎందుకంటే అప్పటికి సాయంకాలం అయిపోయింది, ఆయన సాయంకాల కర్మలు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ప్రాతకాలంలో మళ్ళీ సోమకాంతుడు తను చేయవలసిన నిత్యకృత్యాలన్నీ చేసుకుని, ఎందుకంటే తాను ఎంతకాలం జీవితంలో క్షత్రుడు చేయవలసినటువంటి సంధ్యావందన కృత్యములని చేశాడు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ చేసుకొచ్చి కూర్చున్నాడు. భృగు మహర్షి ఒక్కసారి చెప్పారు, ముందు నీ లోపల ఉన్న పాప పురుషుడిని బయటకు పంపాలి. ప్రతివాడికి లోపల పాప పురుషుడు పుణ్యపురుషుడు ఉంటారండి. ఒక్కొక్కప్పుడు మనం చేస్తున్న క్రియలు మంత్రాలు వింటే చాలా అర్థమవుతుంది మనకి ఇక్కడ. అంతేకాదు, సంధ్యావందనం చేసుకుని మంచి అలవాటు ఉంటే ద్రుపదాదివంచతు ద్రుపదాదివేన్ముముచానహ మంత్రం చేసేటప్పుడు ఎడమ నాసిక నుంచి పాపపురుషుడు వస్తున్నట్టు భావన చేయమంటారు ఇక్కడ. అంతేకాదు, మీరు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు కూడా ఒక్కసారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసి ఎడమ నాసారంధ్రం నుంచి పాపపురుషుడు బయటకు వస్తున్నట్టు చేసి వదిలిపెట్టాలి. ఇది భావనతో పాపాన్ని బయటకు పంపడం, అది ప్రక్రియ. అలా 2 పూటలా అలా చేస్తే పాపం పోదా? ఇప్పుడు నీ లోపల ఉన్న పాప పురుషుడిని బయటికి తీసుకొస్తాను. పాప పురుషుడు రూపం ఎలా ఉంటుందో పురాణం వర్ణించింది, ధర్మశాస్త్రం వర్ణించింది. మన లోపల ఉంటాడు పాప పురుషుడు రూపం, పుణ్యపురుషుడు రూపం. అవేంటో వర్ణించానంటే ధ్యానం చేయాల్సిన రూపాలు ఏం కావాలండి, అందుకని వర్ణించట్లేదు. ఉంటాయని తెలుసుకుంటే చాలు. ఇక్కడ వాళ్ళ లోపల ఉంటే మంచి మాట వినే బుద్ధి కూడా పుట్టుందండి, అది కూడా ఉన్నది ఇక్కడ. ఈ పాప పురుషుని బయటికి పంపిస్తానని చెప్పి, అది నీ అంతటి నువ్వు పోగొట్టుకోలేవు అంత ఉన్నదని చెప్పి వెంటనే తన చేతిలో ఉన్నటువంటి కమండలు జలాన్ని పోసి గణపతి మంత్రంతో అభిమంత్రితం చేసేయండి. మంత్రానికి అంత శక్తి ఉంటుందో చూడండి ఇక్కడ. పైగా సిద్ధుడైన వాడు మంత్రంతో అభిమంత్రం చేస్తే ఆ శక్తి వేరు. జలం అభిమంత్రణ చేసి జల్లేడు ఒక్కసారి అతని మీద, సోమకాంతుని మీద. ఆశ్చర్యం, ఋషి యొక్క అనుగ్రహం ఉంది గనక అతడి శరీరంలోంచి నల్లని రూపంతో, ఎర్రని కళ్ళతో, చిమునెత్తులు కారుతున్న శరీరంతో భయంకరమైన పెడబొబ్బలు పెడుతూ కూడా బయటకు వచ్చాట.
ఎవడరా నువ్వు అన్నాడు భృగు మహర్షి. అంటే ఆయనకి తెలియక కదా వీడికి తెలియాలని. నేను ఇతరుల్లో ఉన్న పాప పురుషుణ్ణి, నాకు తీవ్రమైన ఆకలిగా ఉంది, నేను ఇతరుల్లో కూర్చుని మొత్తం తింటున్నాను, ఇప్పుడు నువ్వు బయటకు తెచ్చావు, నా ఆకలి ఎలా తీర్చుతావో చెప్పు, నీ బాధ్యత అది, నా ఆకలి తీర్చాలన్నాడు. అయితే వెంటనే ఇక్కడున్న మామిడి చెట్టు దాన్ని ఆశ్రయించు, కదిలేవా భస్మతో జాగ్రత్త, నేను కట్టడి చేస్తున్నాను తపశ్శక్తితో అన్నాడు. ఇక్కడ వెంటనే ఆయన వెళ్ళి ఆ మామిడి చెట్టు మీద వాలెట్టా పాప పురుషుడు. వెంటనే మామిడి చెట్టు ఉన్నట్టు భస్మమైందండి, పాపం తాకకానే. వాడు ఇంకెక్కడికి వెళదామా అని చూస్తే కదలనివ్వకుండా కట్టడి చేసి పెట్టాడు ఆయన. ఇక్కడ ఆ పాప పురుషుడు ఆ బూడిదలోనే లీనమైపోయాడు. ఇతడు ఆశ్చర్యపోయాడు, ఏమిటిది విశేషమని. ఇప్పుడు నీలో ఉన్న పాపం పోయింది, ఇకపై నువ్వు పాపాదులు అనుభవించకుండా నీ రోగం కూడా పోయేటట్టుగా నేను ఇప్పుడు నిన్ను అనుగ్రహించదలుచుకున్నాను. దానికి కారణం నీ ఒక్క పుణ్యం ఇప్పుడు నన్ను ప్రేరేపిస్తాను. చూడండి ఇక్కడ ఎంత లోతుగా ఆలోచించాలి. గత జన్మలో చేసిన పుణ్యం ఇంతవరకు భోగం ఇచ్చింది, అంతేకాదు ఇప్పుడు ఒక మహర్షి అనుగ్రహం దొరికే యోగం ఇచ్చింది. అది ఆలోచించండి, ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్ అది, అంత నిశితమైన పాయింట్. నేను ఇప్పుడు గణేశ వైభవాన్ని నీకు వివరిస్తాను, ఆయన కథలు, ఆయన మంత్రములు ఇవన్నీ వివరిస్తాను, నువ్వు శ్రద్ధగా వినడానికి సిద్ధమైతే వివరిస్తానన్నాడు. స్వామి ఇంత కనబడ్డాక ఇంక శ్రద్ధ రాక ఏమవుతుంది? ఇక్కడ నాకు నమ్మకం కాదు, అనుభవం వచ్చింది, ఇప్పుడు దర్శనమైందంతా కూడా, కనుకనే నేను తప్పకుండా సిద్ధమన్నాడు. అయితే చెప్పే నేను, వినే నువ్వు, ఇద్దరు ఆచమనం చేసి సంకల్పం చేసుకుంది. ఇలా వినాలండి పురాణం. తాను ఆచమనం చేసి ఈయనకి ఇచ్చాట. ఆయన ఆచమనం చేసి అత గణేష పురాణం శ్రౌష్యామి చెప్పన్నాను. ఇప్పుడు నేను ఇంకా గణేష పురాణాన్ని వినబోతున్నాను అని సంకల్పం చెప్పిన మరుక్షణం ఇతడి శరీరంలో ఉన్న కుష్ఠరోగం పోయి శరీరం అంతా బంగారు కాంతిగా మారిపోయింది. ఇది సాధ్యమా అంటే అటువంటి మహర్షి, అటువంటి పశ్చాత్తప్తుడైన జీవుడికి చెప్తే సాధ్యం. మొత్తం అతడు శుద్ధుడైపోయాడు. గణేష పురాణమంతా విన్నదాని ఫలితంగా అతడికి మరు జన్మ లేకుండా మోక్షం పొందాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఈ కథను మీరు పరిశీలిస్తే గ్రహించే విషయం ఏంటంటే, ఇతడు కర్మఫలంగా కొంతకాలం రాజ్యభోగం అనుభవించాలి, తర్వాత రోగం అనుభవించిపోయి మళ్ళీ ఎన్నో జన్మలు అనుభవించాలి. ఇంత కర్మ ఉంది వాడి దగ్గర. కానీ గురుకృప ఏం చేసింది, మళ్ళీ వాడి జన్మలు పొందవలసిన అవసరం లేకుండా, ఈ జన్మలో కూడా తర్వాత రోగం అనేది లేకుండా ఇంతవరకు అనుభవించిన భోగం కాసింత రోగాన్ని పక్కకు తీసాడు. అంటే పాపకర్మ ఫలాన్ని కూడా పక్కకు తీసివేసి మరీ జన్మ అనేది లేకుండా సంచితమైన పాపాన్ని కూడా దహనం చేయించగలిగాడండి గురుకృప. అంత పని చేశాడు ఇక్కడ. అయితే ఇంత గురుకృప కలగడానికి కారణం ఏమిటి? తాను గత జన్మలో ఒక గణపతి ఆలయాన్ని కట్టడం కారణంగా, పునరుద్ధరించిన కారణంగా ఇంత గొప్ప జన్మ రావడమే కాకుండా అప్పుడు చేసిన పాపములు అనుభవించవలసిన దాన్ని కూడా దగ్ధం చేయగలిగిందంటే అంతరికి కారణం ఒక్కటే, గణేశ ఆలయాన్ని ఉద్ధరించి స్వామిని కైంకర్యం చేయడం వల్ల అన్నారు ఇక్కడ. అందుకే గణపతి ఆ మందిరాన్ని దర్శించినా, సేవించినా, దాన్ని ఏదో విధంగా దాని కైంకర్యంలో పాలు పంచుకున్నా వాడు ఎటువంటి సుస్థితికి చేరతాడో చూడండి. ఈ జన్మలోనే కాదు, తర్వాత జన్మల్లో కూడా పాపఫలము అనుభవించకుండా చేయగలడు. అందుకు స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. అది ఇక్కడ. ఏమంటే ఆలయం కడితే అంత ఉంటుందా అంటే ఉంటుందండి, చిన్న విషయం కాదు ఇక్కడ. అయితే పాపాలు చేస్తేనే ఆలయం కట్టాలని కాదు, మన బ్రతుకు ధరించడం కోసం చేస్తారు. అంతేకాదు, ఇలాంటప్పుడు ముద్గల పురాణంలో గణేశ ఆలయ ధర్మములు కొన్ని ఉన్నాయి. అవి భృగు మహర్షి సోమకాంతుడికి చెప్తాడు. గణేశ ఆలయాన్ని ఎలా సేవించాలి, ప్రతివాడు ఒక ఆలయం ఉందంటే కట్టినవాడిదే కాదు, ఆ ఊరి వాళ్ళందరిది అది. ఆలయాన్ని ఎలా సేవించుకోవాలో చెప్తున్నారండి. చర్య, క్రియ, యోగము అని 3 పద్ధతులతో మానవ జీవితాన్ని శుద్ధం చేసుకోవాలని చెప్పారు. చర్య, క్రియ, యోగం, ఈ 3. ఇది ఆగమ శాస్త్రం మనకు చెప్తున్న అంశములు. చర్య, ఎందుకంటే మనిషికి 3 రకాల పాపాలు, మాలిన్యాలు ఉంటాయట. 3 మాలిన్యాలు. ఒకటి కార్మిక మలం, రెండవది మాయిక మలం, మూడవది ఆణవ మలం. 3 మలములు. కార్మిక మలము అంటే మనం ఇప్పుడు చేస్తున్న పనుల వల్ల తెచ్చుకుంటున్న మాలిన్యం, చెడు పనులు, ఏవో పనుల వల్ల తెచ్చుకున్న మాలిన్యం. మాయిక మలం. మాయిక మలం అంటే సంసర్గదోష ఫలము అన్నారు ఇక్కడ. అంటే అటాచ్మెంట్స్ వల్ల, పాప చింతనల వల్ల, సాంగత్యాల వల్ల వచ్చే దోషం పేరు మాయిక మలం. ఈ 2 పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి అన్నాడు ఇక్కడ. ఈ 2 గజ్జన్మల నుంచి వస్తాయి, ఈ జన్మల్లోంచి వస్తాయి. ఇంకో మలం ఉంటుంది, జీవుడు ప్రారంధము వీటితో తెచ్చుకొచ్చిన మలం, ఆణవ మలం. ఈ 2 మలాలు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తే 3వ మలం భగవంతుడు తీసేస్తాడండి. ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ అందుకు మనమంతా కూడా మాలిన్యం పోగొట్టుకోవడానికే కర్మలు చేయాలి ఇక్కడ. అందులో ఇవి పోవడానికి, ఆణవమల మాయిక మలాలు పోవడానికి 3 మార్గాలు చెప్పారు.
అదే చర్య క్రియ యోగము 3 విధములు. చర్య అనేది ఫిజికల్ బాడీతో నువ్వు చేసేది చర్య, ఇది చాలా ప్రధానమైనది. అలాగే క్రియ, ఈ 2 వివరిస్తున్నాడు ఇక్కడ. 3వది యోగం. క్రియ అనేది ఆంతరికమైన శరీరాన్ని శుద్ధం చేయడానికి క్రియ. ఇక 3వది యోగం ఏంటో తర్వాత చూద్దాం. ముందు చర్య తెలుసుకుందాం. చర్య ఫిజికల్ బాడీని శుద్ధి చేయడానికి చెప్పబడుతున్నది. ఈ ఫిజికల్ బాడీతో చర్య చేయడం వల్ల నువ్వు ఫిజికల్ బాడీతో చేసిన పాపములు నాశనం అవుతాయి. ఈ జన్మలోనే కాదు, గత జన్మల్లో కూడా చేసినది. అందుకు కొంతమంది ఏమండి బాహ్యంగా పూజలు చేయాలండి, మనసులో ఉంటే చాలదా అని అంటే వీడు ఇప్పుడు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. మనం అర్థం చేసుకోండి చాలు. ఇక్కడ అయ్యా నీ బాహ్యంగా కూడా సుఖం కావాలా లేదా? బాహ్యంగా సుఖం కావాలంటే బాహ్య పూజలు కూడా ఉండాలి. శరీరంతో చేసిన పాపాలు పోవడానికి శారీరక పూజలు అవసరమే, తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఈ చర్యాయోగం ఎలా చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. చర్యాయోగం వల్ల మాలిన్యం పోతుంది. చర్యాయోగం అనగా భగవదాలయాల్ని సేవించుట. ఆ సేవ ఏదైనా చేయవచ్చు. ఒక సున్నం పూయడం కానీ, అక్కడున్న కలుపు మొక్కను తీయడం కానీ, ఆఖరికి చీపురు పట్టుకుని పరిసరాలు శుభ్రపరిచిన అమ్మ మేము చీపురు పట్టుకోవడం ఏంటండి అని కాదు. ఇక్కడ పూరిలో జగన్నాథ స్వామి మందిరాన్ని రాజు ఊడుస్తాడు తెలుసా, రథాన్ని. అంతేకాదు అప్పరని ఒక మహానుభావుడు, పరమశివభక్తుడు, ఆయనకి ఎందరో యోగులు ఆయన శిష్యులు. ఇతడు చేసిన పని ఒక్కటే, పార పట్టుకుని ప్రతి శివాలయాన్ని శుద్ధి చేయడం. ఆయన ఒక్కటే చివరి వరకు చేసింది అదే. ఆఖరికి ఎంత యోగి అయిపోయాడంటే శివుడు ఆయన పరీక్ష పెట్టేట. పార పట్టుకుని శుద్ధి చేస్తూ ఉంటే పారకి రత్నాలు బంగారాలు దొరికేవట. కానీ ఆయన మట్టి దొరికినప్పుడు చెత్త దొరికినప్పుడు ఎలా తోసాడో దాన్ని అలాగే తోసేట ఆయన. అంటే మట్టిని బంగారాన్ని కూడా సమానంగా చూడగలిగిన యోగిగా మారాడు మహానుభావుడు. ఆయనకి తిరువయ్యారులో కైలాసనాథుడు పరివారంతో దర్శనమిచ్చి మోక్షం ఇచ్చాడు మహానుభావుడు, అప్పరనే మహానుభావుడికి. పూరిలో జగన్నాథ స్వామి మందిరాన్ని రాజు ఊడుస్తాడు తెలుసా, రథాన్ని. అంతేకాదు అప్పరని ఒక మహానుభావుడు, పరమశివభక్తుడు, ఆయనకి ఎందరో యోగులు ఆయన శిష్యులు. ఇతడు చేసిన పని ఒక్కటే, పార పట్టుకుని ప్రతి శివాలయాన్ని శుద్ధి చేయడం. ఆయన ఒక్కటే చివరి వరకు చేసింది అదే. ఆఖరికి ఎంత యోగి అయిపోయాడంటే శివుడు ఆయన పరీక్ష పెట్టేట. పార పట్టుకుని శుద్ధి చేస్తూ ఉంటే పారకి రత్నాలు బంగారాలు దొరికేవట. కానీ ఆయన మట్టి దొరికినప్పుడు చెత్త దొరికినప్పుడు ఎలా తోసాడో దాన్ని అలాగే తోసేట ఆయన. అంటే మట్టిని బంగారాన్ని కూడా సమానంగా చూడగలిగిన యోగిగా మారాడు మహానుభావుడు. ఆయనకి తిరువయ్యారులో కైలాసనాథుడు పరివారంతో దర్శనమిచ్చి మోక్షం ఇచ్చాడు మహానుభావుడు, అప్పరనే మహానుభావుడికి. చర్య అనే దాని యొక్క గొప్పతనం చూపించాడు ఆయన. అందుకు తమంతా తాము స్వచ్ఛందంగా వెళ్ళి అవి సేవ చేయడం. అంతేగాని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి కిరీటాలు పెట్టి ఆహాహో అని పాటలు పాడేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ చుట్టూ పరిసరాలు పరికించి ఏదో మన గుడిని స్కీమ్ పెట్టినప్పుడే రావడం కాదండి, మనంతరం మనం మళ్ళీ చేయవలసిన పనులు చాలా ఉంటాయి ఇక్కడ. ఇది చర్య. ఇక క్రియ అంటే ఏంటో చెప్తున్నాడు. క్రియ అంటే జపం చేయడం, పూజ చేయడం, ఇవన్నీ క్రియ కిందకు వస్తాయి. చర్య క్రియ ఈ రెండూ చేయడం వల్ల శారీరక మానసికమైనటువంటి దోషాలు పోతాయి. ఇక 3వది యోగం. యోగం అనేది ప్రాణాయామం ద్వారా ధ్యానం చేస్తూ చేయవలసినటువంటి సాధన. ఈ చర్య క్రియా యోగం ఈ 3 చేయగలిగితే వాడు శుద్ధుడవుతాడు. శుద్ధత కలిగితే జీవుడు శివుడవుతాడు, అనగా మోక్షం పొందుతాడు అని చెప్పారు ఇక్కడ. అందుకు ఒక ఆలయాన్ని పునరుద్ధరణ చేసి కాసింత కైంకర్యం చేసి తన శేష జీవితాన్నంతటినీ తత్కైంకర్యానికి వినియోగించుకున్నందుకు కామందుడు సోమకాంతుడై గురువు అనుగ్రహం పొంది పూర్వపుణ్య విశేషం చేతనే గురువు దొరికి గురువు ద్వారా జ్ఞానం పొంది మళ్ళీ జన్మలు లేని మళ్ళీ పాపపుణ్య ఫలములు లేని మోక్షాన్ని పొందాడయ్యా. ఇది గణేశ మహిమ, గణేశ మంత్ర మహిమ, గణేశ మందిర మహిమ, గణేశ ఆలయ మహిమ. ఇంత విశేషంగా గణేశ పురాణం స్వామి యొక్క ఆలయ కైంకర్య విధానాలన్నింటినీ తెలియజేస్తోంది. అటువంటి మహాగణపతికి మనం నమస్కారం చేసుకుంటూ మరొక దివ్యావతారాన్ని ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. ఒకప్పుడు శంఖాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ శంఖాసురుడు దేవతల్ని దెబ్బతీయడానికి ఒక చిత్రమైన పథకం వేసేట. రాక్షసులకి దేవతలకి వైరం ఎప్పుడూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు రాక్షసులకి బలం తగ్గుతుంది, మళ్ళీ వాళ్ళు ఎలాగోలో పుంజుకుంటూ ఉంటారు, దేవతలను బాధపెడుతూ ఉంటారు. దేవతలకి రాక్షసులకి జరిగే ఘర్షణ అధర్మానికి ధర్మానికి, చెడుకి మంచికి జరిగే ఘర్షణ. తర్వాత దైవ సహాయంతో చెడుని అణగద్రొక్కి మంచిని గెలిపించడమే దేవాసుర సంగ్రామ గాథల్లో మనకు అందుతున్నటువంటి సందేశం. అయితే ఒక్కొక్క రాక్షసుడిది ఒక్కొక్క రకమైన తెలివితేటలు ధర్మాన్ని దెబ్బతీయడంలో. ఈ ధర్మము వేదాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. వేద మంత్రముల ద్వారా యజ్ఞములు జరుగుతాయి, యజ్ఞముల ద్వారా దేవతలకు బలం వస్తుంది. కనుక దేవతలకు బలం రావడానికి కారణం ఏమిటి? యజ్ఞం.
యజ్ఞానికి కారణం ఏమిటి? వేదము. కనుకనే మనం ఆ వేద ధర్మాన్ని నాశనం చేద్దాం, తద్వారా యజ్ఞములు లుప్తమవుతాయి. యజ్ఞములు లుప్తమయ్యేప్పుడు దేవతలకు బలం క్షీణిస్తుంది కనుక వేదధర్మ నాశనార్థమై ఈ శంఖాసురుడు ఒక చిత్రమైనటువంటి తపశ్శక్తిని అవలంబించి వేదముల్ని మొత్తం లుప్తం చేసేట. ఎందుకంటే వేదాన్ని దెబ్బతీయడానికి అనేక మంది రాక్షసులు ఇదివరలో ప్రయత్నించారు. సోమకాసురుడు ఒకసారి ప్రయత్నిస్తే నారాయణుడు మత్స్యమై వెళ్ళి సంహరించి వేదధర్మాన్ని రక్షించాడు. హయగ్రీవాసురుడు అనేటువంటి అసురుడు ప్రయత్నించినప్పుడు నారాయణుడు హయగ్రీవుడే అతన్ని సంహరించాడు. మధుకైటములు కూడా వేదాపహరణం చేసినప్పుడు నారాయణుడే మధుకైటము సంహారం చేశాడు. అందుకే వేదోద్ధర తిరువేంకట నాయకాన్ని కీర్తించినట్లుగా స్థితికారకుడైన నారాయణుడే ఎప్పుడూ వేదాల్ని వేద ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ శంఖాసురుడు కూడా ఒక చిత్రమైన ప్రక్రియ ద్వారా వేదధర్మం లుప్తమయ్యేటట్టు చేసేట మొత్తం అవనియందు. ఎప్పుడైతే వేదధర్మం లుప్తమైందో వేదములు చెప్పినటువంటి జీవన విధానం, యజ్ఞములు అన్నీ లుప్తమయ్యాయి. మానవులు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. మనిషి గొప్పగా ప్రవర్తించడం ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే ధర్మబద్ధంగా ఉన్నప్పుడే గొప్ప జీవితం. ధర్మం అనగా వేదము చెప్పినది. ఎప్పుడైతే వేదము ధర్మము క్షీణించాయో మానవులు ధర్మిష్ఠులు కాకుండా పాపిష్ఠులైపోయారు. ఎప్పుడైతే ధర్మము యజ్ఞము దెబ్బతిందో దేవతలు బలహీనులయ్యారు, ప్రకృతి శక్తులు బలహీనమయ్యాయి, కరువు కాటకాలు వ్యాపించాయి. ఎందుకంటే ధర్మం లుప్తమైతే భయంకరమైన ఆది వ్యాధులు ప్రబలుతాయి, చెప్పలేని వింత రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అలాంటివన్నీ వ్యాపించాయి. దానితో దేవతలు బలహీనులై బాధపడుతూ బ్రహ్మగారి వద్దకు వెళితే బ్రహ్మగారు ఆ దేవతలతో సహా నారాయణుడి వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో నారాయణుడు యోగనిద్రలో ఉన్నాడు. స్వామి ఎందుకు ఏలేలు చేస్తాడో మనకు తెలియదు. యోగనిద్రలో ఉన్న నారాయణుడు ఇప్పుడు వేదరక్షణకే మేల్కొనమని చెప్పినా మేల్కొనలేదుట. ఏం చేయాలో తెలియక తిన్నగా వెళ్ళి పరమేశ్వరుడితో మొరపెట్టుకున్నారు కైలాసానికి వెళ్ళి దేవతలందరూ కూడా. అప్పుడు శివుడు యోజన చేసి నారాయణుడి యొక్క లీల, ఆయన యోగనిద్రలోంచి లేచినప్పుడు శంఖాసురుని సంహరిస్తాడు. కానీ ఈ లోపల వేదరక్షణ కోసం నేను ఒక పథకాన్ని వేస్తున్నానన్నాడు శివుడు. ఎంత చక్కటి ప్రణాళిక వేశాడో చూడండి. ఆ శంఖాసురుడికి ప్రధాన బలం కమలాసురుడనే రాక్షసుడు. వీళ్ళిద్దరూ పరమమిత్రులు, ఒకరికొకరు బలం. అసలు నిజానికి చెప్పాలంటే ఈ శంఖాసురుడికి పెద్ద బలం లేదు. ఈ కమలాసురుడి యొక్క సాంగత్యం చేత వాడికి బలం ఎక్కువైంది. ఈ కమలాసురుడే పెద్ద బలంగా ఉంటూ విజయాలన్నీ సంపాదించి పెడుతున్నాడు ఎవడికి? శంఖాసురుడికి. అందుకే ఈ కమలాసురుడు అనే వాడిని ముందు దెబ్బతీయగలిగితే వాడి చేతిలోనే ఈ శంఖాసురుడి సైన్యమంతా ఉంది కనుక కమలాసురుడితో సహా వాడి సైన్యం దెబ్బతింటే ఇంకా తర్వాత శంఖాసురుడు మిగిలి ఉంటాడు. అప్పుడు వాడు బలహీనుడవుతాడు. వాడిని నారాయణుడి నిద్ర మేల్కొని సంహరిస్తాడు. ఈ లోపల శంఖాసురుడిని సంహరించడానికి వాడు ఏ వేద ధర్మాన్ని నాశనం చేశాడో ఆ వేద ధర్మాన్ని తిరిగి ఇవ్వడానికి మా అబ్బాయి వస్తాడని చెప్పాడు పరమేశ్వరుడు. వాళ్ళ అబ్బాయి ఎవరండి? మహాగణపతి. అప్పుడు దివ్యమైనటువంటి ఋషులు అందరూ ఒక స్వామిని ఆరాధిస్తూ ఉన్న సమయంలో ఆ ఋషుల ధామమైనటువంటి ఆ ముని వాటికకి ఒక అద్భుతమైన తేజస్సు ఆకాశంలోంచి దిగివచ్చిందిట. అద్భుతంగా వర్ణిస్తోంది ఇక్కడ స్కాంద పురాణం. ఆకాశం నుంచి దిగివస్తుంటే కింద ఉన్న ఋషులు అనుకున్నారట సూర్యమండలం దిగివస్తుందా అని కొందరు అనుకున్నారట. అరే సూర్యమండలం దిగివస్తాం అనుకుంటారేమిటయ్యా, సూర్యుడు కనబడుతున్నాడు అక్కడ, పక్కన మళ్ళీ సూర్యమండలం లాంటిది ఏదో దిగుతోందంటే గగనంలోంచి ఏదైనా జ్యోతిపుంజం దిగుతోందేమో అని మరికొందరు అనుకున్నారు. కొందరు ఏదైనా ఉల్కగాని దిగుతోందా అనుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావన చేస్తూ ఉన్నారు. ఇలా ఉంటూ ఉండగా మరికొందరు ఏమనుకున్నారంటే గగనంలోంచి ఏదైనా దివ్య విమానంలో దివ్య పురుషులు ఎవరైనా వస్తున్నారా అని వాళ్ళు భావన చేశారు. అలాంటి స్థితిలో క్రమంగా దిగిన కాంతి పుంజం ఒక రూపంతో కనబడుతోంది. ఆ రూపం ఎలా ఉన్నది అంటే ఒక వటు రూపం, అనగా బ్రహ్మచారి రూపం. ఏనుగు ముఖం లేదండి, బ్రహ్మచారి. ఒక బ్రహ్మచారి రూపంతో ఉన్నాడు. చేతిలో పుస్తకం పట్టుకున్నాడు. ఎడం చేతిలో పుస్తకం పట్టుకుని కుడి చేతిలో అభయహస్తం ఇస్తూ ఒక కుర్రవాడు దిగాడు బ్రహ్మచారి వేషంలో. బ్రహ్మ తేజస్సు తేజరిల్లుతోంది. గాయత్రీ మంత్రం యొక్క తేజస్సు రూపు కట్టిందా అన్నట్లున్నట్ట వటువు ఒక వామనుని వలె ప్రకాశిస్తున్నాడు ఆయన. ఆ బ్రహ్మతేజోమూర్తి అయినటువంటి మహానుభావుడు దిగుతూ ఆశ్రమ వాటికలోకి వచ్చాడు. ఓహో, ఈయన వచ్చినది. తేజస్సు సూర్యుని వలె ఉన్నది. శంభుండో హరుడో పయోజభవుడో చండాంసుడో వన్నియో అని వర్ణించినట్లుగా ఆ తేజస్సును చూసి ఋషులందరూ ఆనంద పరవశులై కీర్తించారు. అప్పుడు అతడు చెప్తున్నాడు, నేను లుప్తమైన వేద ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడానికి వచ్చిన వాడును, నా పేరు బల్లాళుడు అన్నారు. ఇక్కడ బల్లాళ అవతారం అంటారు దీన్ని, బల్లాళ అవతారం. ఈ బల్లాల అనే పేరుతో మహారాష్ట్రలో గణపతి ఆలయం ఉంది. అంతేకాదు ఈ బల్లాల నామం కర్ణాటక ప్రాంతంలో కూడా కనబడుతుందండి.
కర్ణాటక, మహారాష్ట్ర ఈ రెండు గణపతిని పరబ్రహ్మ అంటే అర్థం చేసుకోగలిగిన ప్రాంతాలు. మనకి కొంచెం ముఖం జిట్లు ఇస్తూ ఉంటాం, ఎందుకంటే ఆ సంప్రదాయం లేదు ఇక్కడ. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. కర్ణాటకలో గాణపత్యులు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు గణపతి వైభవం వారం రోజుల పైన బెంగళూరులో చెప్తూ ఉంటే ఒక గాణాపత్యుల గుంపుని నేను చూశానండి. ఆశ్చర్యం కలిగింది, అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అని. అందుకే భారతదేశంలో మన సనాతన ధర్మ శాఖలు ఎప్పటికీ పచ్చగా ఉంటాయి, మనకి దొరకాలంటే.